హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిమధు ఛానల్. మీరు చూస్తున్నది యాగంటి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది కోనేరండి. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత స్థానుల్లో నుంచి సంవత్సరం పొడవునా ప్రవహిస్తున్న నీరు ఒక చిన్న నంది విగ్రహం నోట్లో నుంచి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటిలోకి చేరుతుందండి. ఈ కోనేటిలో నీరు పుష్కరిణిలోకి చేరుతుంది. ఏ కాలంలోనైనా ఈ కోనేటిలో ఉన్న నీటి మట్టం ఒకే విధంగా ఉంటుంది. ఈ పుష్కరిణిలోకి చేరుకున్న నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని, ఇందులో స్నానం చేస్తే సర్వరోగాలు మాయమైపోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. అలానే ఈ నీటిలో స్నానం చేసిన తర్వాత దైవ దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ సహజ సిద్ధమైన గృహలు ఎన్నో ఉన్నాయండి. అలానే శ్రీ అగస్త్య మహర్షి తపస్సు చేసిన గృహ ఒకటి ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్న గృహ ఒకటి ఉందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి గృహ అలానే ఆలయం కూడా ఉందండి. ఇక్కడ ముఖ మండపంలో స్వయంభూగా వెలసిన బసవన్న విగ్రహంలో ఒక జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటుందని, 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వాళ్ళు నిర్ధారించారు. అలానే కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో రాశారండి. యుగాంతంలోకి ముడిపడి ఉన్న ఒక ప్రత్యేకత యాగంటి బసవన్నకి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా విజిట్ చేయండి టెంపుల్ని.